ప్రకృతి వ్యవసాయ ప్రేమికులెందరో రసాయన సేద్య కష్టనష్టాలు, స్వీయ అనుభవాలు, మందుల దుష్ప్రభావాలతో పాఠాలు నేర్చుకుని ప్రకృతి సేద్యమే శరణ్యం అనుకుని ఈ దిశగా అడుగులు వేస్తున్నవారు ఎందరెందరో. సహజ సేద్యానికి అంకితమై నిద్రాణంగా తమ పని తాము చేసుకుపోతున్నవారు తక్కువేమి కాదు. అలాంటి వారిలో ఒకరు ఉప్పలపాటి చక్రపాణి. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురానికి చెందిన ఈ ప్రాకృతిక రైతు 10 ఎకరాలలో విలక్షణ సేద్యం చేస్తున్నారు. పామాయిల్తో పాటు కొబ్బరిలో అంతర పంటలుగా కోకో, వక్క, మిరియం, పసుపు, అల్లం, అరటి సాగుచేసి ఆశాజనక దిగుబడులు అందుకుంటున్నారు. గత 10 ఏళ్లుగా ప్రకృతి సేద్యంతో మమేకమై ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఆదర్శ పద్ధతులు పాటిస్తోన్న చక్రపాణి కృషిని గుర్తించిన రైతునేస్తం ఇటీవల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా పురస్కారాన్ని అందజేసింది. తెలుగునాట కేరళ పంటలు పండిస్తోన్న చక్రపాణి సాగు విధానాలపై రైతునేస్తం ప్రత్యేక కథనం చూద్దాం. నమస్తే అండి, నా పేరు ఉప్పలపాటి చక్రపాణి. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుని. మాది ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామం, అంటే దిబ్బగూడెం అంటారు. ఇక్కడ సుమారు మాకు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. నేను అయితే గత 10 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. స్టార్టింగ్లో రసాయనిక ఎరువులతోటి, పురుగు మందులతోటి వ్యవసాయం చేస్తూ ఉండేవాడిని. అయితే మా దగ్గరలో ఉన్నటువంటి దావలూరు పారసారథి గారని రైతు ఈ మల్టీ క్రాప్స్, కొబ్బరి తోటలు, అంతర పంటలు మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఆయన చేస్తుంటే ఆయన చూసి ఆయన ప్రోద్బలంతో నేను కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేద్దామనే ఉద్దేశంతో దీనికి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా మొదలుపెట్టానండి. సుమారు 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఈ గోవులతోటి మనం జీవామృతం, పంచగవ్య ఇలాంటివి తయారు చేసి ప్రకృతి వ్యవసాయం మనం చేస్తూ ఉన్నాం. అయితే అంతకుముందు చేసే కెమికల్ మేనేజ్మెంట్ కన్నా కూడా ఇది మనకి లాంగ్ స్టాండింగ్ తోటి దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా మనకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పి నేను గమనించడం జరిగింది. తద్వారా ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా ముందు మనం ఏ పంటలు ఉన్నా కూడా ముందు భూమి అనేది సారవంతం అవడం జరిగింది. ఇప్పుడు నేను ఇంతకుముందు ఓన్లీ కొబ్బరి తోట ఉండేది. ఇప్పుడు ఈ భూమి సారవంతం అయిన తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయంలో ఒకే ఎకరంలో 4 రకాల పంటలను అభివృద్ధి చేయటం జరిగింది. అదే కొబ్బరి తోటలో కోకో, వక్క, మరి మిరియం ఈ 4 పంటలని ఒకే ఎకరంలో 4 పంటలని ఒకేసారి సాగు చేయటం జరిగింది. సార్, ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, మనం ఇది ఒక సుమారు 35 సంవత్సరాల కొబ్బరి తోట. ఈ కొబ్బరి తోటలో మనం సుమారు 10 సంవత్సరాల క్రితం కోకో ప్లాంటేషన్ చేయటం జరిగింది. తర్వాత ఒక 5 సంవత్సరాల క్రితం మనం ఈ ఒక్క మొక్కలు నాటడం జరిగింది. అలాగే 4-5 ఇయర్స్ నుంచి ఈ మిరియం కూడా ప్లాంటేషన్ చేసుకోవడం రావడం జరిగింది. ఈ 6 ఎకరాల్లో ఈ కొబ్బరి తోటలో ఇప్పుడు మనం అల్లం కూడా ఈ సంవత్సరం వేసాం సార్. సుమారు ఇది ఈ అల్లం వేసి మనం సుమారు 7 నెలలు దాటింది. అంటే మేలో ప్లాంటేషన్ చేసాం. ఈ మే రేపు సంక్రాంతి, ఫిబ్రవరిలో ఇది ఈల్డింగ్కి వస్తుంది. ఈ సంవత్సరమే మనం అల్లం కూడా డెవలప్ చేయడం జరిగింది సార్. అట్లాగే ఈ అల్లంతో పాటు మనము ఇటువైపు మనం కొబ్బరి ఈ కొత్తగా వేసిన ఒక్క ప్లాంటేషన్ లో అరటి కూడా ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఆల్రెడీ 2 కటింగ్స్ అరటి కూడా మనం తీసుకోవడం జరిగింది. అరటి కూడా మంచి దిగుబడి రావడం జరిగింది. ఇదంతా కూడా టోటల్ గా మనము నేచురల్ ఈ ప్రకృతి వ్యవసాయంలోనే చేయడం జరుగుతుంది సార్. ఇవన్నీ కూడా భూమి సారవంతం అయి ఉండటం వల్ల ఆల్రెడీ మనం ఇవన్నీ పెంచడానికి చాలా ఈజీగా అవకాశం దొరికింది సార్. సార్, ఇక్కడ మనం ఒక్కోసారి మీరు గమనిస్తే మనం ఇక్కడ లోకల్ వెరైటీ
ఇక్కడ స్థానికంగా ఒక 35-40 ఇయర్స్ ఈ దగ్గర ప్రాంతంలో తోటల్లో పెంచినటువంటి వెరైటీని తీసుకొచ్చి మనం డెవలప్ చేయడం జరిగింది. హైబ్రిడ్ వెరైటీ కంటే లోకల్ వెరైటీ మనకి ఇక్కడ అనువుగా ఉంది. కర్ణాటకలో వాళ్ళు కూడా లోకల్ వెరైటీని ప్రిఫర్ చేస్తున్నారు. కారణం ఏంటంటే ఇది ఇక్కడ మన వాతావరణానికి తట్టుకొని వాతావరణానికి అనువైనటువంటి రకం. ఇది మనకి ఇది ఫిబ్రవరి, ఇప్పుడు మనకి పొత్తులు స్టార్ట్ అవుతున్నాయి. మనకి మార్చి లోపు ఇది క్రాస్ పాలినేషన్ జరిగి మనకి పిండి కట్టడం జరుగుతుంది. అదే హైబ్రిడ్ వెరైటీ అయితే మార్చి ఏప్రిల్లో పూతలు స్టార్ట్ అయ్యి మంచి గాడ్పులప్పుడు అది క్రాస్ పాలినేషన్ వల్ల పూర్తి స్థాయిలో అది పాలినేట్ అవ్వకుండా దిగుబడి రావట్లేదు. ఇదైతే మాత్రం గ్రోత్ కానివ్వండి, ఈల్డింగ్ కానీ చాలా సక్సెస్ఫుల్గా ఉంది సార్. ఈ కొబ్బరి తోటలో మనం ఒక్క ప్లాంటేషన్ చేయటం జరిగింది. సుమారు 3 సంవత్సరాలు అయిందని తీసి ఈ 3 సంవత్సరాల్లో ఒక 3 క్రాపులు మనం అరటి తీసుకోవడం జరిగింది. ఈ ఒక్క పెరుగుతున్నందువల్ల ఈ సంవత్సరం అరటి తీసేసి కొత్తగా మనం ఈ యొక్క ప్రగతి సీడ్ మనం పసుపు వేయటం జరిగింది. అయితే లేట్ గా ప్లాంటేషన్ చేసాము, అయినా సరే మంచి ఆరోగ్యంగా తెగుళ్ళు లేకుండా పెరుగుతూ ఉంది. యాక్చువల్గా ఈ అరటి తోట తీసేసి ఈ 2 ఒక్క చెట్లు మధ్యలో ఈ యొక్క లైన్లో దీన్ని బెడ్ ఫార్మేషన్ చేసి మనం 2 వరుసలుగా మనం పసుపు నాటడం జరిగింది. పసుపు నాటిన దగ్గర నుంచి మనం జీవామృతమే అప్లై చేసాము, పంచగవ్య స్ప్రే చేస్తున్నాము. పశువులు ఇదంతా స్లడ్జ్ అంతా కూడా పంప్ చేసి ఈ యొక్క పసుపు కూడా మేము దాన్నే వినియోగిస్తున్నాం. అది ఈ స్లడ్జ్ వేసిన తర్వాత ఇంకొంచెం పైరు కూడా బాగా ఏపుగా పెరుగుతుందండి. మీరు గమనించండి, దీనికి ఎలాంటి తెగుళ్ళు కానీ ఎట్లాంటి చీడపీడలు కానీ ఏమి ఆశించకుండా బాగా ఆరోగ్యంగా ఉందండి. ఒకే భూమిలో 4-5 రకాల పంటలు మనం పండించనే దానికి మనకి ఇది ఒక రుజువుగా మనకి అనిపిస్తుంది. సార్, ఇప్పుడు మీరు మనం కొబ్బరి చెట్లు పాకించిన మిరియం చూశారు, అలాగే మన ఒక్క చెట్లకి పాకిస్తున్న మిరియం చూశారు. ఈ యొక్క మిరియం మొక్కల్ని నేను షిమోగా నుంచి 2015లో ఒక 200 మొక్కలు తీసుకురావడం జరిగింది. వాటిని మనం ఈ ఒక్క చెట్లు పాకించాను. కొన్ని దెబ్బతిన్నా కొన్ని మిగిలినవి. ఇప్పుడు మళ్ళీ వాటి నుంచి కటింగ్స్ తీసుకొని వీటి ఎదుగుదల ఫస్ట్లో పెట్టిన మొక్కలు ఎదుగుదల వాటి ఇది చూసి బాగుందని చెప్పేసి వాటి నుంచి కటింగ్స్ తీసి ఇప్పుడు మొత్తం తోట అంతా వేయటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ అలాగే ఒక్క చూడండి, ఒక్క లోకల్ వెరైటీ. ఇక్కడ మన విజయసారథి గారి తోటలో మనం ఈ యొక్క ఒక్క మొక్కలు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఈ ఒక్క మొక్కలకు కానివ్వండి, ఈ మిరియానికి కానివ్వండి, కోకోనట్ కానివ్వండి, దేనికి కూడా ప్రత్యేకమైన మేనేజ్మెంట్ ఏం లేదు సార్. టోటల్గా కూడా ఏంటంటే మొత్తం టోటల్గా అన్ని చెట్లకు కూడా మనం జీవామృతమే అప్లై చేస్తున్నాం, అలాగే పంచగవ్య స్ప్రే చేస్తున్నాం. రెండోది, ఈ భూమిలో వచ్చే చెత్త అంతా కూడా కంపోస్ట్ అయ్యి ఈ చెత్త అంతా కూడా మనం ఎరువు రూపంలో మార్చి ఈ ఎరువునే మళ్ళీ చెట్లకి మనం ఎరువు రూపంలో ఉపయోగిస్తున్నాము. ఈ మిరియం మొక్కలు ఏంటంటే ప్రతి కొబ్బరి చెట్టుకి 3-4 పాదులు పెట్టాము, అలాగే ఒక్క మొక్కకి మిరియం పాదు పెట్టాము. అలాగే ఒక్క మొక్కలు వచ్చేసి ఎకరానికి సుమారు ఇప్పుడు ఇక్కడ ఉన్న స్పేసెస్ బట్టి సుమారు 700 మొక్కలు వేయటం జరిగింది. కానీ ఇది కూడా ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉంది. మాకు అవగాహన లేక స్పేస్ ఈ ఎదుగుదల వీటి యొక్క పరిణామం వచ్చే విస్తీర్ణం తెలియక మనం కొంత ఎక్కువ ప్లాంటేషన్ జరిగింది. ఇంకా భవిష్యత్తులో వేసేవాళ్ళు ఎకరానికి 40-45 కొబ్బరి చెట్లు వేసుకోవాలి, 500 నుంచి 550 ఒక్క మొక్కలు వేసుకోవాలి. అలాగే మిరియం ఆటోమేటిక్గా రెండింటికి ఉపయోగించుకోవచ్చు. అలాగే కోకో కూడా తక్కువ పరిణామంలో మొక్కలు వేసుకుంటే వీటన్నిటికీ సక్రమంగా వెళ్తురు వెంటిలేషన్ ఇవన్నీ జరిగి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉందని మేము ఇక్కడ అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మేము చేయటం జరుగుతుంది. ఈ మిరియం మొక్కలు అయినా సరే అండి, హార్టికల్చర్ ఏ మొక్క అయినా సరే 3-4 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్కి ఈల్డింగ్ వస్తాయి. ఒక్క మొక్కలు అయితే 5 సంవత్సరాల తర్వాత కాపుకి వస్తున్నాయండి. ఇవి అయితే మిరియం బాగా ఎస్టాబ్లిష్ అయ్యి కొంచెం మంచి మేనేజ్మెంట్ చేస్తే 3 ఇయర్స్ నుంచే ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఏదైనా 4th-5th ఇయర్ నుంచే కమర్షియల్
లీడింగ్ వస్తుంది సార్. సుమారు మేమైతే ఖచ్చితంగా ఇంత ఎస్టిమేట్లయితే కొబ్బరి చెట్టుకి అయితే 4 kgs రావచ్చు అనుకుంటున్నాం. అలాగే ఒక్క చెట్లకి కేజీ నుంచి 2 kg రావచ్చు అనుకుంటున్నాం. మేము కర్ణాటకలో అబ్జర్వ్ చేసింది అయితే 35 years కొబ్బరి చెట్టుకుండా మిరియం క్రీపర్ 15 kgs రావటం నేను గమనించాము. దీన్ని ప్రస్తుతం అయితే ఆర్గానిక్ వాళ్ళు, ఆయుర్వేదం డాక్టర్ సిఫార్సు చేసిన వాళ్ళు, ఆర్గానిక్ స్టోర్స్ వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు సార్. ఇప్పుడే మనకి స్టార్టింగ్ కాబట్టి ఇంకా బల్క్గా వచ్చినప్పుడు ఇది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్, ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి దీన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అలాగే ఒక్కకి యాక్చువల్గా మన దగ్గర పెద్ద మార్కెట్ లేదు, కానీ ఇక్కడ విస్తీర్ణం పెరిగే కొద్ది కర్ణాటక నుంచి వ్యాపారస్తులందరూ మన వైపు చూస్తున్నారు. భవిష్యత్తులో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఒక్కకి వ్యాపారానికి మంచి ప్రసిద్ధి అయ్యే పరిస్థితి మనకు కనపడుతుంది. అలాగే స్పైసెస్, అన్ని స్పైసెస్ కూడా మనం ఈ యొక్క గోదావరి జిల్లా అప్లాంట్స్ లో అన్ని తోటల్లో మనం రకరకాల స్పైసెస్, కొంతమంది రైతు సోదరులు నట్మగ్ పెంచుతున్నారు, అల్లము, అలాగే పసుపు, మరి ఇవన్నీ కూడా ఇక్కడ చాలా విస్తృత స్థాయిలో మనం పండిస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో దీనికి ఇక్కడ మంచి మార్కెట్ వచ్చిందని మేము ఆశాభావంలో ఉన్నాం. మేము సుమారు ఈ భూమిలో మనం 12 సంవత్సరాల క్రితం మనం ఈ యొక్క పామాయిల్ని ప్లాంటేషన్ చేయటం జరిగిందండి. నేను ఇది పామాయిల్కి ముందు దీంట్లో మనం నిమ్మ తోట ఉండేది, నిమ్మ తోట తీసేసి దీన్ని పామాయిల్ ప్లాంటేషన్ వేసిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు మనం కెమికల్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళం. అంతకుముందు 2010 నవంబర్ 23వ తారీఖున మనం ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసాం. మనం రెగ్యులర్గా జూన్ జూలై తొలకరి వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత 10-15 రోజులకు ఒకసారి జీవామృతం అప్లై చేస్తామండి. ఆ తర్వాత నెలకోసారి పంచగవ్య స్ప్రే చేస్తాం. ఇప్పుడు మేము ఈ యొక్క పశువులు వ్యర్థాలన్నింటినీ కూడా ఈ పాదుల్లో పోస్తే ఈ పాదులంతా కూడా వర్మీ కంపోస్టు దానంతటా అదే పాదుల్లో ఏర్పాటు అవుతా ఉంది. ఈ పంచగవ్య మనకి మంచి గ్రోత్ ప్రమోటర్ గాను, న్యూట్రియంట్స్ బ్యాలెన్స్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పామాయిల్ చెట్లు మీరు గమనిస్తూనే ఉంటారు. సహజంగా అందరు పామాయిల్ తోటల్లో పైకి వెళ్ళే కొంది మాను నేరోగా వెళ్ళి సన్నగా వెళ్తుంటుంది. మీరు మా పామాయిల్ చెట్లు గమనించండి, మధ్యలో నుంచి మేము ఎప్పుడైతే ఈ ఆర్గానిక్ దానికి అందుతుందో అక్కడి నుంచి మా స్టెమ్ కూడా మొత్తం మధ్యలో నుంచి పైకి వెళ్ళే కొద్ది కూడా మీకు స్టెమ్ చాలా లావ్ అవుతా ఉంది. మీరు దీన్ని బట్టి మీరు ఈల్డింగ్ కూడా సుమారు మరి అందరూ వ్యవసాయాల కంటే మాకు 10 టన్నులు మినిమం మాకు దిగుబడి వస్తూ ఉందండి. మరి ప్రకృతి వ్యవసాయం వల్ల మనకి ఇంతకంటే మనం ఇంకా సాటిస్ఫాక్షన్ ఏమి ఆలోచిస్తాము. అందుకని దీన్ని రైతులందరూ కూడా ఈ ప్రకృతి వ్యవసాయానికి కనుక మనం చేస్తే భూమి సారవంతం అవుతుంది, ఆరోగ్యకరమైన పంటలు ఉంటాయి, పర్యావరణం బాగుంటుంది, ఈ యొక్క గోజాతి కూడా అభివృద్ధి చెందుతుంది. మేము ఇంట్లో కూడా మేము ఈ 10 సంవత్సరాల నుంచి ఆవులు వచ్చిన తర్వాత ఈ ఆవు పాలే అందరం వాడుకుంటూ ఉన్నాం. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ యొక్క ప్రధాన ఉద్దేశం, ఈ పంటలకు వెళ్ళడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం రాబోయే కాలంలో పనిచేసే వాళ్ళు, కూలీలు కొరత ఇవన్నీ ఏర్పడే పరిస్థితి ఉంది. టైంకి మనకు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు కాబట్టి మనం ముఖ్యంగా ఈ యొక్క కొబ్బరికాయలు కూడా రాలిపోయిన ఏరుకుంటున్నాం, ఒక్క కూడా రాలిపోయిన కాయలు ఏరుకోవచ్చు. అలాగే మిరియంగళ్ళు కూడా తయారైపోయింది, ఆటోమేటిక్గా రాలుతాయి. వీటన్నిటిని రాలిన తర్వాత కలెక్ట్ చేసి ఈ ఒక వారం 10 రోజులు కలెక్ట్ చేసుకోవడం లేట్ అయినా కూడా వచ్చిన ఇబ్బంది ఏం లేదు కాబట్టి మనం ఆ ప్రెజర్ నుంచి కొంత మనం ఉపశమనం పొందొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా హార్వెస్టింగ్ ఈజీగా ఉంది, మార్కెటింగ్ ఈజీ ఉంది, మనకి డిమాండ్ ఉంది. ఫ్యూచర్లో కూడా వీటికి మంచి భవిష్యత్తు ఉందో అనే ఉద్దేశంతో మనం ఈ రకమైన పంటలకి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యంగా ఆవుల యొక్క పాత్ర ప్రధానం. ఈ ఆవులు వల్లే మనం ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేయగలుగుతున్నాం.
సుమారు మనం 10 సంవత్సరాల నుంచి 2 ఆవులతో స్టార్ట్ చేసి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో మా ఆవుల సంతతి సుమారు 15 పైనే సంతతి పెరిగింది. ప్రస్తుతం నా దగ్గర ఒక 10 ఆవులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేలు జాతి ఒంగోలు జాతి ఆవులు. వీటిని జెనెటిక్ పరంగా కూడా మేము టెస్ట్ చేస్తే ఇవన్నీ కూడా A2 జీన్స్ తోటి ఉన్నాయి. కాబట్టి మేము వీటి మలమూత్రాలని మేము జీవామృతం పంచగవ్య తయారు చేస్తూ వీటిని న్యాచురల్గా మా యొక్క ఫామ్ని 10 సంవత్సరాల నుంచి చేయటం జరుగుతుంది. తద్వారా ఇదంతా ఉపయోగకరంగా మాకు మా భూమి సారవంతం అవడానికి, ముఖ్యంగా ఈ పంచగవ్యతోటి తయారు చేసిన ఎరువు వల్ల సూక్ష్మ పోషక లోపాలు కూడా లేకుండా మా తోట అంతా ఆరోగ్యం ఉండటానికి మా ఆవులు ఎంతో ఉపయోగకరంగా ఉండేది తెలియజేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ కొత్తగా మనము ప్లాంటేషన్ చేయడానికి ఈ యొక్క భూమిని రెడీ చేస్తున్నాం. ఇంతకుముందు ఖాళీగా ఉండే భూమిలో మేము గత సంవత్సరం కూరగాయలు మరియు బొప్పాయి సాగు చేసాం. ఇప్పుడు దీంట్లో కొబ్బరి ప్లాంటేషన్ చేసి ఇంకా ఇతర అంతర పంటలు ప్లాన్ చేద్దామనే ఉద్దేశంతో ముందుగా ఈ భూమిని సారవంతం చేద్దామనే ఉద్దేశంతో నవధాన్యాలు అంటే పిలిబిసర్లు, పెసలు, బొబ్బర్లు, అలసందలు, జనుములు, సజ్జలు ఇంకా అనేక రకాల మనం ఈ గ్రీన్ మెన్యూర్ని డెవలప్ చేస్తున్నాం. దీన్ని ఇంకా కొన్ని రోజుల పాటు ఉంచి దీన్ని భూమిలో కలిగి దున్నేసి తర్వాత మేము ప్లాంటేషన్ చేయడానికి దీన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రీన్ మెన్యూర్ వల్ల ఏంటంటే భూమిలో నైట్రోజన్ ఫిక్సేషన్ జరిగి భూమి న్యాచురల్గా ఇంకా అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ముందుగా ఈ గ్రీన్ మెన్యూర్ మనం ప్లాంటేషన్ చేయడం జరిగింది. మీరు ఈ ట్యాంకు చూశారు కదా, ఈ ట్యాంకు సుమారు 12,000 లీటర్ల కెపాసిటీ ట్యాంక్ అండి. దీంట్లో మనము ఇక్కడ ఆవులు షెడ్లో కట్టేసినప్పుడు ఈ రాత్రిపూట ఉన్నప్పుడు మలమూత్రాలు, మూత్రము, పేడ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఆ మూత్రం అంతా దీంట్లోకి వస్తుంది. ఉదయాన్నే మనం ఏం చేస్తామంటే ఆవులు బయట కట్టేస్తూ ఆ పేడని, రొచ్చుని మొత్తం కూడా నీటితో కడిగేసి మొత్తం దీంట్లో పంపిస్తామండి. అట్లా ఒక 10 రోజులు 10 రోజులు ట్యాంక్ నిండిన తర్వాత దీన్ని ఈ రకంగా మనం ప్రతి చెట్టుకి కొంత పోస్తూ ఉంటాం. అది సుమారు దీనికి ఇదేంటంటే న్యాచురల్ ఫర్టిలైజర్. ఇక మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు జీవామృతం కూడా దీంట్లోనే తయారు చేస్తున్నాం. బెల్లము, శనగపిండి, అలాగే ఇవన్నీ మనం ఇవ్వాలనుకుని ఈ ట్యాంకులో కలిపేసి ఈ పైప్ని అలా వాటర్లో పెట్టేస్తే అదంతా కింద అది మడ్ పంపు 0.75 HP అది బురదను కూడా లాగేస్తుంది. ఈ దీంట్లో వచ్చినటువంటి పేడ, ఎరువు, మూత్రం మొత్తం నీటిలో కలిసిపోయి మంచి న్యాచురల్ మెన్యూర్ అంతా కూడా మనం జీవామృతం కూడా దీన్ని చెట్లకు డైరెక్ట్గా అప్లై చేస్తున్నానండి. అంటే ఇట్లా ఏమవుతుందంటే దీనివల్ల మనకి డ్రమ్ముల్లో పోసి ఈ మూత్రం పేడంతా చేర్చుకొని బెల్లము, శనగపిండి తీసుకెళ్ళి ఇవన్నీ కలుపుకోవటం ఇదంతా పెద్ద శ్రమతో కూడి పని అవుతుందని చెప్పేసి మొత్తం దీంట్లోనే మనం మిక్స్ చేసి దీన్ని మోటార్ ద్వారా డైరెక్ట్గా చెట్లు పంప్ చేస్తున్నాం. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మనకి బోల్డ్ శ్రమ తగ్గింది, టైం కలిసి వచ్చింది. పంపింగ్ ద్వారా ప్రతి చెట్టుకి ఇప్పుడు మీరు చూపించిన విధంగా ప్రతి చెట్టుకి కావాల్సినంత మనం సఫిషియెంట్గా పోస్తున్నాం. నెలకు 2 నెలలకు ఒకసారి పోసినా కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఇది స్లడ్జి, ఇది వేస్ట్ అంతా పాదుల్లో పోసిన దగ్గర వెంటనే వర్మీ కంపోస్ట్ లేయర్ ఫామ్ అవుతుంది అక్కడ. దీనివల్ల మనం చెట్లకి మంచి సారవంతం అయ్యి చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పి చూస్తున్నాం సార్. మళ్ళీ దీంట్లో కూడా ఏం చేస్తున్నాం అంటే అదనంగా ఈ పామాయిల్ ఫ్యాక్టరీ నుంచి ఈ బూడిద తీసుకొచ్చాం సార్. బూడిదలో మంచి పొటాష్ ఉంటుంది అన్నారు. మేము ప్రతి ట్యాంక్కి ఒక 200-300 కేజీలు, ప్రతి ట్యాంక్కి ఒక 200-300 కేజీలు ఈ ట్యాంక్లో కలిపేసి ఈ నీటి ద్వారానే ఈ బూడిదను కూడా మనం చెట్లకు పంపేయటం జరుగుతుంది. తద్వారా ఏదైనా పొటాష్ కంటెంట్ ఏదైనా డెఫిషియన్సీ ఉన్నా కూడా ఈ రకం అది కూడా బూడిద కూడా మనం పామాయిల్ నుంచి వచ్చిందే కాబట్టి అదేమీ కెమికల్ కాదు కాబట్టి న్యాచురల్గా ఏర్పడిందే కాబట్టి అది కూడా మనకు ఉపయోగపడుతుంది. దాన్ని కూడా ఈ రకంగా న్యాచురల్ సోర్స్ని కూడా మనం ఉపయోగించుకుంటున్నాం సార్. ఫ్రీ ఆఫ్ కాస్ట్, పామాయిల్ ఫ్యాక్టరీలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం తోలుకోవటమే.
మన తోటలో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ న్యాచురల్ గా కంపోస్ట్ అయ్యి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి సంవత్సరం ఈ వచ్చే కోకో ప్రూనింగ్ కానివ్వండి, వచ్చిన రొట్టె కానివ్వండి, అలాగే కొబ్బరి మట్టలు కానివ్వండి, అలాగే మన ఒక్క మట్టలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం ఒక లేయర్ లాగా వేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది లాస్ట్ ఇయర్ ప్రూనింగ్ చేసిన చెత్త. లాస్ట్ ఇయర్ నుంచి వచ్చిన చెత్త అంతా కూడా ఇక్కడ ఒక లేయర్గా వేసాం. ఈ లాస్ట్ ఇయర్ నుంచి వచ్చిన చెత్త అంతా కూడా వేసినందువల్ల ఏమైందంటే లాస్ట్ ఇయర్ వేసిందంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కూలిపోయింది. దీని మీద మనం ప్రత్యేకంగా వేసేది ఏం లేదు. ఆటోమేటిక్ ఈ వర్షాలకి అదే కూలిపోతుంది అనమాట. అదే కూలిపోయి ఈ చెత్త అంతా కూడా ఇట్లా ఎరువుగా మారింది. అలాగే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అక్కడ పక్కన లేయర్ ఫామ్ చేసాం. అది వచ్చే సంవత్సరం ఈ రోజుల నాటికి అది కూడా ఎరువుగా మారుతుంది. ఇట్లా ప్రతి సంవత్సరాల నుంచి మనం ఈ రకంగా వేసుకుంటూ రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఈ చేను అంతా కూడా పూర్తి స్థాయిలో మనం ఎరువు రూపంగా మారిందండి. ఈ ఎరువుని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ మొక్కలు పెరుగుతున్నాయి కాబట్టి వీటికి కొంచెం దగ్గర అందుబాటులో ఉండటం కోసం ప్రతి మొక్కకి 4-5 తట్టలు ఈ కొబ్బరి చెట్లకి, మిరియం చెట్లకి, అలాగే ఈ ఒక్క చెట్లకి మనం ఈ ఎరువునే మనం చెట్లకి ఉపయోగిస్తున్నాం. దీనివల్ల ఆల్రెడీ మేము ఈ సంవత్సరం కొన్ని చెట్లు పోసి చూస్తే వాటి ఎదుగుదల చాలా బాగుంది. అందుకని ఇప్పుడు ఈ ఎరువుని అన్ని చెట్లకు పోసి వీటిని బాగా వినియోగించుకుంటున్నాం అండి. మేమైతే ఈ యొక్క దిగుబడి కానివ్వండి, ఈ యొక్క పంటలో మొక్కలు ఉన్న ఆరోగ్యం చూసి మేమైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నాం. ఇంకా మనం ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం వల్లనే ఇది సాధ్యమైంది. ఇప్పుడు మనకి ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల మనం ముఖ్యంగా ఇక్కడ మనకి ఆదాయం విషయానికి వస్తే కొబ్బరి తోట మనము చెట్టు వచ్చేసి 1000 రూపాయల కాటికి మనం లీజుకి ఇవ్వటం జరిగిందండి. రాలిపోయిన కాయలు ఏరుకోవటం వరకే వాళ్ళ పరిస్థితి. చెట్టుకు 1000 రూపాయలు, సుమారు 300 చెట్లు ఉండి నాకు 3 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. కోకోకి 3 ఎకరాల్లో కోకో ఉంది, కోకోకు 1 లక్ష రూపాయల ఆదాయం వస్తుంది. పామాయిలు ఒక 2.5 ఎకరం ఉంది, ఒక 2 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. అలాగే ఇతర ఈ అరటి కానివ్వండి, అల్లం కానీ వాటికి కూడా కొంత మేరకు వస్తుంది. అయితే మనం ఇప్పుడు పెద్ద నాకు మనం వేసి ఇప్పుడే ఈల్డింగ్ స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి పెప్పర్ ఒకటి, యార్కునట్ ఒకటి స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి వీటిని ఇంకా 2 సంవత్సరాలు పోతే గానీ వీటికి పూర్తి స్థాయి ఇన్కమ్ లోకి రాము. కాబట్టి అప్పటి వరకు మనకి ఇప్పుడు వస్తున్న వరకు ఆదాయం కొబ్బరికి ఒక 3 లక్షలు, పామాయిల్కి 2 లక్షలు, ఈ కోకోకు 1 లక్ష రూపాయలు, అలాగే అల్లము వాటన్నిటికీ 1 లక్ష రూపాయలు, ఎకరానికి 1 లక్ష రూపాయలు సుమారు వస్తున్నాయి. అందులో ఇవన్నీ పెంచేదానికి వీటి కూలీల ఖర్చులు, ఈ కొత్తగా మొక్కల ప్లాంటేషన్కి, కొత్త వెరైటీలు అల్లం ఇవన్నీ డెవలప్ చేయడానికి వీటన్ని ఫెసిలిటీస్ ఏర్పడడం కొంత ఖర్చు అవుతుంది. ఇంకా 2 ఇయర్స్ పోతే మనం మంచి ఆదాయం పొందొచ్చు అనే ఆశాభావంతో మనం ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల మనం రాను ఖర్చు అనేది చాలా మినిమైజ్ చేసుకొని ఇంకా భవిష్యత్తులో దీని నుంచి మంచి ఆదాయం పొందొచ్చు అని మేము ఆశాభావంతో ఉన్నాం. ఇప్పుడు మనకి ముఖ్యంగా అవగాహన లేని రసాయనిక ఎరువు వ్యవసాయం చేస్తున్న వల్ల మన రైతాంగం చాలా నష్టపోవటం అనేది మేము గమనిస్తున్నామండి. ఎందుకంటే ఈ రసాయనిక ఎరువుల గురించి రైతుకి పూర్తిగా అవగాహన ఎవరికి లేదు. దాన్ని ఇట్లా చేయాలని చెప్పే పరిస్థితి మనకు లేదు. నేను అనేక దేశాల్లో నేను వ్యవసాయం గురించి అబ్జర్వ్ చేశాను సార్. నేను బ్రెజిల్ దేశం వెళ్ళాను ఈ ఒంగోలు జాతి ఆవుల యొక్క ఎగ్జిబిషన్ చూడటానికి. అలాగే అమెరికా వెళ్ళినప్పుడు కూడా అక్కడ వ్యవసాయాన్ని చూసాను. ఇంత విరివిగా రసాయనిక ఎరువులు వాడే ప్రదేశం ఎక్కడా లేదు సార్. వాళ్ళు కూడా న్యాచురల్ గా దొరికే కొన్ని ఆర్గానిక్ వాటితోటే ఎక్కువ పండిస్తున్నారు తప్పితే ఈ రసాయన వాడకం అనేది చాలా తక్కువ. మన దేశంలో అవగాహన లేకుండా విపరీతమైన రసాయనాలు వాడటం వల్ల ఈ రసాయనాలు వాడి తెగుళ్ళు బారిన పట్టడం, పురుగు మందులు వాడటం, వీటి వల్ల ఎంతో మనం నష్టపోతున్నాం. ముఖ్యంగా మన మిగతా దేశాల్లో కానీ అక్కడ ఉన్న పరిస్థితిని చూసి కానీ కూడా మనం ఖచ్చితంగా ఈ యొక్క రసాయనిక వ్యవసాయాన్ని ఎంత తగ్గించుకుంటే మన వ్యవసాయం అంత లాభంలోకి వస్తుంది. ఏదైనా రైతాంగం ఈ ప్రకృతి వ్యవసాయానికి మారకపోతే మాత్రం ఖచ్చితంగా మనం వ్యవసాయం లాభసాటిగా రావటం జరగదండి. మన ఈ
ప్రకృతి వ్యవసాయం చేసినందువల్ల ఈ మల్టీ క్రాప్ ప్యాటర్న్ కానివ్వండి, వివిధ రకాల పంటలను మనం మార్చుకుంటూ వేసుకుంటూ మనం భూమిని సారవంతం చేసుకుంటూ చూస్తే మనం ఖర్చు తగ్గించుకోవచ్చు, మనం మంచి పంటలు తీసుకోవచ్చు. ఖర్చు తగ్గించుకున్నందువల్ల ఈ తెగుళ్ళు బారి నుంచి, ఈ పురుగు మందుల బారి నుంచి మనం మినహాయింపు పొంది మనం ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయంలో మనం లాభపడచ్చు అని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను.